దమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏప్రిల్ మే జూలైలో మళ్ళీ ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలైలో మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ బేస్ చేసుకుంటే మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 20-25% ఒకసారికి వస్తుంది. ఒక్కరోజు 20% అప్పర్ సర్క్యూట్ పైన ఇది ఎగ్జిట్ అయిపోవచ్చు. వాళ్ళు ఏమి ఆలోచించక్కర్లేదు, అయ్యే అవకాశాలే ఉంటాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో. ఓకే ఓకే అండి, మనకు కాలర్ వచ్చినారు రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, సో సత్యనారాయణ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సో మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగొచ్చు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. సార్ మార్కెట్ లోకి 1 lakh ఇన్వెస్ట్మెంట్ తో కొత్తగా వస్తే ఎలాంటి ప్రాఫిట్స్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు, స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ? ఓకే, స్టాక్స్ ఓకే, ఈటీఎఫ్లు ఓకే, ఎస్ఐపీలు ఓకే. మీరు ఏం చేయాలంటే సెక్టార్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ వేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వేసుకోవచ్చు. లేదు గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి, అవి అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే కొన్ని ఇండివిజువల్ స్క్రిప్ట్స్ ఉంటాయి, BSE 30 ఉన్నాయి, NFC 50 ఉంటాయి. లేదు స్మాల్ క్యాప్ లో కానీ మిడ్ క్యాప్ లో కానీ కొన్ని వాల్యూ ఉన్న స్టాక్స్ మీకు 1 lakh ఉంది కాబట్టి స్ప్లిటింగ్ చేయాలి. 20, 30 అట్లా ఒక 3 భాగాలుగా విభజించి కొంత క్యాష్ రూపంలో కూడా ఉంచుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్లు, ఎస్ఐపీలు, లేదు వాల్యూ ఉన్న స్టాక్స్ కొన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అంటే 30, 40, లేదు 20, 25 పెట్టుకొని మిగిలిన ఒక 20-25% క్యాష్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొన్న తర్వాత ఇంకా తగ్గింది అనుకోండి, కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఈటీఎఫ్లు ఓకే, ఎస్ఐపీలు ఓకే. షేర్ మార్కెట్ లో ఇండివిజువల్ సెక్టార్ వైజ్ షేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అంటే కంటిన్యూగా ఎప్పుడైతే FIIలు 1.5 year నుంచి అమ్ముతూ వచ్చిండ్రో షేర్ మార్కెట్ కంటిన్యూగా పడుతూ వచ్చింది. FIIలు కొన్నంత వరకు పెరగవన్నమాట. అయితే మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూగా బై చేస్తూ వస్తే 1.5 years 2 years నుంచి ఏ మాత్రం రిటర్న్స్ లేవు మ్యూచువల్ ఫండ్స్ లో. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో సెక్టార్ వైజ్ ఉంటాయి, అవి కొన్ని చూసుకొని మీరు ఎంటర్ అయితే ఓకే. లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఇప్పట్లో రిటర్న్స్ కనపడవు. ఎందుకంటే ఆ మైనస్ అంతా కూడటానికే ముందు 1.5 year నుంచి ఆ లాస్ అనేది బయటకు రావడానికే, బ్రేక్ ఈవెన్ కావడానికే టైం పడుతుంది. కాబట్టి ఎస్ఐపి చేసుకోవచ్చు. లేదు ఎస్ఐపిలో కొన్ని ఇండివిజువల్ స్క్రిప్ట్స్ పెట్టుకోవాలి, కొన్ని షేర్లు పెట్టుకొని ఎస్ఐపిలో మంత్లీ కనుక చేసుకుంటే ఓకే. ఇప్పుడు 1 lakh మామూలుగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో షేర్స్ లోనే 20 లేకపోతే 30 పెట్టేసి 70% అయిపోతుంది. 70-75% అయిపోతే ఇంకో 20-25% క్యాష్ పెట్టుకొని ఉంచుకోవాలి, ఏ టైంలో ఏమైనా జరిగితే కొనుక్కోవడానికి. ఓకే సత్యనారాయణ గారు, అండ్ థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు. సత్యనారాయణ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రంగాల వారీగా చూసుకుంటే కూడా ఏ రంగం పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది? అండ్ ఇంకొకటి మీరేమైనా స్టాక్స్ సజెస్ట్ చేయగలుగుతారా? ఏఐ టూల్స్ అయితే ఓకే, సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏఐ టూల్స్ ఉంటాయి, అవి ఓకే, రాబోయే రోజుల్లో ఉంటుంది. డిఫెన్స్ ఓకే. తర్వాత ఇప్పుడు ఏవైతే మనకు రిజల్ట్స్ చూసుకొని దాన్ని బట్టి ఫార్మా కంపెనీలు ఓకే ఉన్నాయి. కొన్ని మన ఈవీలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటికి సంబంధించిన సెక్టార్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక 4 రోజులు పోతే రిజల్ట్స్ అన్ని వస్తాయి అనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ మీద ఏ దానికి ఎక్కువ వచ్చినాయో చూసి 83 సెక్టార్లు ఉంటాయి అనమాట. ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, టైర్స్, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్, ఆటో సెక్టార్ లో యాన్సిలరీస్, లేకపోతే ఇవన్నీ చూసుకొని మనం ఒక 4-5 రోజులు పోయినాక ఇండివిజువల్ కావాలంటే షేర్స్ కూడా ఒక లిస్ట్ ఇవ్వచ్చు, ఒక గ్రూప్ వైజ్. అంటే ఏ దాంట్లో ఏ బాగున్నాయి, ఇప్పుడు ఫైనాన్స్ లో ఏం బాగున్నాయి, లేకపోతే ఆటో సెక్టార్లో ఏం బాగున్నాయి, ఫార్మాలో ఏం బాగున్నాయి, ఫైనాన్స్ లో ఏం బాగున్నాయి, ఇట్లా బ్యాంకింగ్ లో ఏం బాగున్నాయి, ఇవన్నీ చూసి మనం కొన్ని కావాలనుకుంటే బిలో 100, బిలో 200 కొన్ని రికమెండ్ చేసి ఇవ్వడానికి వీలైతుంది. ఓకే, అండ్ ఇంకో మనకు శేఖర్ గారు అని వరంగల్ నుంచి ఆయన కాలర్ ఉన్నారు. శేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, బోత్ ఆఫ్ యూ. ఎస్, అడగండి శేఖర్ గారు, ఏం అడగాలనుకుంటున్నారు? జీవి గారు, ఈ ఒక 3 స్టాక్స్ ఇప్పుడు ఎంటర్ చేసుకోవచ్చా అని చెప్తాను. ఒకటి లేటెంట్ వ్యూ, సెకండ్ జిందాల్ స్టార్, మూడోది వచ్చేసి NBCC అండి. చెప్పండి శేఖర్ గారు. అదే మేడం, ఈ మూడిలో ఒకటి NBCC, సెకండ్ లేటెంట్ వ్యూ. ఒక నిమిషం లైన్ లో ఉండండి. సత్యనారాయణ గారు, NBCC వచ్చి రిజల్ట్స్ రాలేదు ఇంకా. రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి. రిజల్ట్స్ అయితే అది ఓకే. రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇంకో 3-4 రోజుల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి NBCCకి. వచ్చిన తర్వాత అయితే ఓవరాల్ గా అయితే పాజిటివ్. అది NBCCకి ఏం ప్రాబ్లం లేదు.